Good morning to everybody. My name is P. Shanmugarao, Indian Polity faculty. ఈరోజు మనం ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్కి సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఫస్ట్ టాపిక్ భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ సభ, అదేవిధంగా రాజ్యాంగ సభ కమిటీలు, అదేవిధంగా భారత రాజ్యాంగంలో గల షెడ్యూళ్ళు, వాటికి సంబంధించినటువంటి ఒక 30 బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను మొదటగా వర్ణించినది. రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను మొట్టమొదటగా వర్ణించినది ఇచ్చినటువంటి ఆప్షన్లో మనం తీసుకున్నట్లయితే మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్ అండి, మానవేంద్రనాథ్ రాయ్. భారత రాజ్యాంగాన్ని భారతీయులే రూపొందించుకోవాలనే భావనను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి కూడా మానవేంద్రనాథ్ రాయ్, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఈయన 1934వ సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని భారతీయులే రూపొందించుకోవాలనే భావనను మొట్టమొదటిసారిగా వ్యక్తపరచడం జరిగింది. ఈ మానవేంద్రనాథ్ రాయ్ అనేవారు సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండి, సిపిఐ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు, ఫౌండర్లో ఒక వ్యక్తి. ఈ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది అంటే 1925వ సంవత్సరంలో స్థాపించారు. 1925లో స్థాపించారు. ఈ సిపిఐ అనే పార్టీ చీలిక ఏర్పడి సిపిఐఎం అనే పార్టీగా కూడా అవతరించింది, ఇంకొక పార్టీ. ఇందులో కమ్యూనిస్ట్ పార్టీలో కొంతమంది వర్గంగా ఏర్పడి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అనేటటువంటి పార్టీని 1964వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. హరికిషన్ సింగ్ సూర్జిత్ వంటి ప్రముఖులు. అదే సిపిఐ స్థాపన 1925, సిపిఐఎం 1964. సిపిఐ అనేటటువంటి పార్టీ గుర్తు తీసుకున్నట్లయితే జొన్న కంకి కొడవలి, సిపిఐఎం గుర్తు తీసుకున్నట్లయితే సుత్తి కొడవలి నక్షత్రం, సుత్తి కొడవలి నక్షత్రం. అయితే ఇందులో మనకి ఆన్సర్ చూడండి. రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను మొట్టమొదటగా వర్ణించింది మానవేంద్రనాథ్ రాయ్. రెండు, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. భారత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం. భారత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం. అసలు రాజ్యాంగాన్ని రూపొందించడానికి ముందుగా ఏర్పాటు చేసినటువంటిదే రాజ్యాంగ సభ. రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులచే ఏర్పడిన సభే రాజ్యాంగ సభ. అయితే వాస్తవంగా ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ లేదా రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ లేదా రాజ్యాంగ సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయని అడిగితే 1946 జూన్ జూలై నెలలో ఎన్నికలు నిర్వహించారు. 1946 జూన్ జూలై నెలలో ఎన్నికలు నిర్వహించారు. వాస్తవంగా ఈ రాజ్యాంగ సభకు ఎన్నికలు అనేటటువంటివి ఏ కమిటీ సిఫార్సుల మేరకు నిర్వహించడం జరిగింది అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1946వ సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పడింది. భారతదేశానికి స్వాతంత్రం అందించడానికి బ్రిటిష్ వారి దగ్గర నుంచి భారతీయులకు అధికారాలను బదలాయించాలనే ఉద్దేశంతో క్యాబినెట్ మిషన్ ప్లాను భారత్లో 1946వ సంవత్సరంలో పర్యటించింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచన మేరకు 1946 జూన్ జూలై నెలలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్
ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సభ్యులు ఎంతమంది అని అడిగితే చూడండి, చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సభ్యులు 3. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా మనం ఒకసారి గమనించినట్లయితే క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సభ్యుడు ఎవరు, లేదా ఈ క్రింది వానిలో సభ్యుడు కాని వారు ఎవరు అని అడుగుతుంటాడు. ఒకసారి చూడండి, క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సభ్యులు ఎంతమంది అంటే 3 సభ్యులు. వారు ఎవరు అని ఒకసారి తీసుకున్నట్లయితే పెథిక్ లారెన్స్, 2 స్టాఫర్డ్ క్రిప్స్, 3 ఏవి అలెగ్జాండర్. పెథిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్లతో కూడినటువంటి కమిషను భారత్లో 46లో పర్యటించడం జరిగింది. ఓకేనా. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ సలహా మేరకు, సూచన మేరకు 1946 జూన్ జూలై నెలల్లో రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరు? భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరు అని అడిగాడు ఇక్కడ. సచ్చిదానంద సిన్హానా, డాక్టర్ బిఆర్ అంబేద్కరా, బాబు రాజేంద్ర ప్రసాద, జవహర్ లాల్ నెహ్రూనా అని అడిగారు. ఇక్కడ చూడండి, రాజ్యాంగ సభకు అధ్యక్షులు ఇందులో ఆన్సర్ మనం తీసుకున్నట్లయితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. వాస్తవంగా రాజ్యాంగ సభకు 1946వ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ రాజ్యాంగ సభ మొదటి సమావేశము డిసెంబర్ 9, 1946వ సంవత్సరంలో నిర్వహించారు. రాజ్యాంగ సభ మొట్టమొదటి సమావేశం డిసెంబర్ 9, 1946వ సంవత్సరంలో మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు ఆన్సర్ తీసుకున్నట్లయితే బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాం. ఇక్కడ వాస్తవంగా డిసెంబర్ 9, 1946వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడు అని అడిగారు అనుకోండి. తాత్కాలిక అధ్యక్షుడు అని అంటే సచ్చిదానంద సిన్హా. డిసెంబర్ 9, 1946వ సంవత్సరంలో నిర్వహించినటువంటి మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించినది ఎవరంటే సచ్చిదానంద సిన్హా. అయితే డిసెంబర్ 11వ తేదీ 1946వ సంవత్సరంలో రాజ్యాంగ సభకు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. డిసెంబర్ 11, 1946. ఓకేనా. రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే, ఇచ్చినటువంటి ఆప్షన్లో భారత రాజ్యాంగ సభకు అధ్యక్షులు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగిన రోజు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. రాజ్యాంగ సభ మొట్టమొదటి సమావేశాన్ని ఏ తేదీని నిర్వహించడం జరిగింది అంటే 1946 డిసెంబర్ 9వ తేదీ. 1946 డిసెంబర్ 9వ తేదీన రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది. ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే రాజ్యాంగ సభకు సంబంధించి మొత్తం సమావేశాలు 11 సార్లు నిర్వహించారు. రాజ్యాంగ సభ మొత్తం సమావేశాలు 11 సార్లు నిర్వహించారు. అన్నీ కూడా న్యూఢిల్లీలోనే నిర్వహించారు. అయితే ఈ 11 సార్లు రాజ్యాంగ సభ సమావేశాలు మొత్తంగా నిర్వహిస్తే మనం చెప్పుకున్నాం, మొదటి సమావేశాన్ని డిసెంబర్ 9, 1946వ సంవత్సరంలో నిర్వహిస్తే రాజ్యాంగ సభ చివరి సమావేశాన్ని ఏ తేదీని నిర్వహించారు అని అడిగాడు. 1950వ సంవత్సరము జనవరి 24వ తేదీ.
రాజ్యాంగ సభ చివరి సమావేశం ఏ తేదీన నిర్వహించారు అంటే 1950 జనవరి 24వ తేదీన ఈ రాజ్యాంగ సభ చివరి సమావేశాన్ని నిర్వహించారు. ఈ 1950 జనవరి 24వ తేదీనే భారతదేశానికి మొట్టమొదటి అధ్యక్షునిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కావడం అనేటటువంటి జరిగింది. అందుకే రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతికి సంబంధించినటువంటి పదవీ కాలాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే 1950 నుంచి 62వ సంవత్సరం వరకు రాష్ట్రపతిగా పనిచేసినట్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాజ్యాంగ సభ చివరి సమావేశమైనటువంటి ఈ 1950వ సంవత్సరము జనవరి 24వ తేదీనే జాతీయ గీతమైనటువంటి జనగణమన మరియు జాతీయ గేయమైనటువంటి వందే మాతరాన్ని రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూడండి. మనకు భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 46 డిసెంబర్ 9. మొత్తం సమావేశాలు ఎన్నిసార్లు నిర్వహించారంటే 11 సార్లు. చివరి సమావేశం ఎప్పుడు నిర్వహించారంటే 1950 జనవరి 24. ఈ తేదీనే రాజ్యాంగ సభ భారత రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటిసారిగా ఎన్నిక కావడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని మనము ఆంగ్లంలో డ్రాఫ్టింగ్ కమిటీ అంటాము. డ్రాఫ్టింగ్ కమిటీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ ఇది. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే మనం చెప్పాం రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ అనేక కమిటీలను ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. అయితే రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ ఏర్పాటు చేసినటువంటి కమిటీలలో ముఖ్యమైనటువంటి కమిటీ ముసాయిదా కమిటీ. రాజ్యాంగ సభ కమిటీలలో ముఖ్యమైనది ఏదని అడిగితే ముసాయిదా కమిటీ. అదేవిధంగా రాజ్యాంగ సభ ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన కమిటీలలో పెద్ద కమిటీ ఏదని అడిగితే అడ్వైజరీ కమిటీ అండి, సలహా సంఘం. పెద్ద కమిటీ అంటే సలహా సంఘం. బట్ రాజ్యాంగ సభ కమిటీలలో ముఖ్యమైనటువంటిది ఏదని అడిగితే డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ. మరి ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరు అని అడిగాడు. దానికి ముందుగా మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ముసాయిదా కమిటీ లేదా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేటటువంటిది ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగిందంటే సార్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1947 ఆగస్టు 19వ తేదీన ముసాయిదా కమిటీ ఏర్పాటు జరిగింది. 1947 ఆగస్టు 29వ తేదీన ముసాయిదా కమిటీ ఏర్పాటు జరిగింది. అయితే ఈ ముసాయిదా పత్రాన్ని రాజ్యాంగ సభ ముందు అంబేద్కర్ ఉంచిన సంవత్సరం ఎప్పుడు అంటే 1948. చూడండి, రాజ్యాంగ సభ కమిటీలలో ముఖ్యమైనటువంటిది ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1947 ఆగస్టు 29. ఈ ముసాయిదా పత్రాన్ని అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఉంచిన సంవత్సరం 1948. అయితే ముసాయిదా కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత అని ఒకసారి చూస్తే ముసాయిదా కమిటీలో సభ్యుల సంఖ్య 7. చైర్మన్తో కలుపుకొని 7 అండి. చైర్మన్ ప్లస్ 6 సభ్యులు. ముసాయిదా కమిటీ సభ్యుల సంఖ్య ఎంత అంటే 7. అందులో చైర్మన్తో కలిపి 7. ఈ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అని అడిగారు మనకి ఇక్కడ క్వశ్చన్. ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంకా మనకి వీటిపైన అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటని ఒకసారి పరిశీలిస్తే ఈ క్రింది వాణిలో ముసాయిదా కమిటీలో సభ్యుడు ఎవరు లేదా సభ్యుడు కాని వారు ఎవరు అని అడుగుతుంటాడు. ఒకసారి గమనించండి. ముసాయిదా కమిటీలో సభ్యులు ఇప్పుడు చైర్మన్తో కలిపి 7 అన్నాం. చైర్మన్ అంబేద్కర్. ఇక సభ్యులు ఎవరెవరు ఒకసారి పరిశీలిస్తే కృష్ణస్వామి అయ్యర్, 2 గోపాలస్వామి అయ్యంగార్, 3 సయ్యద్ షాదుల్లా, 4
కేఎం మున్షి 5 బిఎల్ మిట్టర్ 6 డిపి ఖైతాన్ ఇక్కడ చూడండి. వాస్తవంగా డైరెక్ట్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటిపైన ప్రశ్నలు అడిగాడు. ఓకే, ఇక్కడ రాజ్యాంగ సభ కమిటీలలో ముఖ్యమైనది ఏదంటే ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 47 ఆగస్టు 29. ముసాయిదా పత్రాన్ని రాజ్యాంగ సభ ముందు అంబేద్కర్ ఉంచిన సంవత్సరం 1948. ముసాయిదా కమిటీ సభ్యుల సంఖ్య ఎంత అంటే 7 చైర్మన్తో కలిపి. ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సభ్యులు కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ షాదుల్లా, కేఎం మున్షి, బిఎల్ మిట్టర్, డిపి ఖైతాన్. ఇది డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాని వారు ఎవరని అడిగారు. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జనరల్గా మనము రాజ్యాంగ సభ చెప్పుకునేటప్పుడు రాజ్యాంగ సభలోని అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందని చెప్పాం. రాజ్యాంగ సభలోని అల్పసంఖ్యాక వర్గాల వారికి, వెనుకబడిన వర్గాల వారికి, మహిళలకు, షెడ్యూల్డ్ కులాల వారికి, ఇలా అనేక మందికి స్థానం కల్పించడం జరిగింది. మనం చెప్పుకున్నాం రాజ్యాంగ సభలో ప్రారంభంలో సభ్యుల సంఖ్య 389 మంది అని. వీరిలో షెడ్యూల్డ్ కులాల వారు తీసుకున్నట్లయితే 26 మంది, నామినేటెడ్ సభ్యులు 15 మంది, మహిళలు 15 మంది, ఇలా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ రాజ్యాంగ సభలోని అనేక మంది ప్రముఖులకు స్థానం కల్పించడం జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేలు, అదేవిధంగా కేఎం మున్షి, టిటి కృష్ణమాచారి, మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమృత కౌర్, దుర్గాబాయ్ దేశ్ముఖ్, హంసా మెహతా వంటి అనేక ప్రముఖులకు స్థానం కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ క్రింది వారిలో భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాని వారు ఎవరు, రాజ్యాంగ సభలో సభ్యులు కాని వారు ఎవరు అని అడిగాడు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే మహాత్మా గాంధీ. మనకు జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించినప్పటికీ రాజ్యాంగ సభలో సభ్యులు కాని ప్రముఖులు మహాత్మా గాంధీ. ఇక్కడ వీరందరి గురించి మిగతా వాళ్ళందరూ కూడా మనకు రాజ్యాంగ సభలో సభ్యులే. ఇప్పుడు సరోజినీ నాయుడు మనందరికీ తెలుసు, దేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్గా పనిచేశారు సరోజినీ నాయుడు. మొట్టమొదటి మహిళా గవర్నర్గా పనిచేశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి. అంతేకాకుండా మనకు సాధారణంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటటువంటిది ఎప్పుడు స్థాపించారు? 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. 1885 సంవత్సరంలో స్థాపించారు. అయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే ఐఎన్సీకి అనీ బిసెంట్. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏమిటంటే భారత జాతీయ కాంగ్రెస్కు మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు అని అడిగాడు. సరోజినీ నాయుడు అండి. సరోజినీ నాయుడు. ఈమె 1925 సంవత్సరంలో కాన్పూర్లో జరిగినటువంటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరించారు. అదేవిధంగా మనం బాబు రాజేంద్ర ప్రసాద్, మనకు తెలుసు మొట్టమొదటి రాష్ట్రపతి, అత్యధిక కాలం పనిచేసిన రాష్ట్రపతి, 2 సార్లు రాష్ట్రపతి పదవి చేపట్టిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇక వల్లభాయ్ పటేల్
మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి, మొట్టమొదటి హోంశాఖ మంత్రి, అదేవిధంగా స్వదేశీ సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ మనకి ఆన్సర్ చూడండి. ఈ క్రింది వాణిలో రాజ్యాంగ సభలో సభ్యులు కాని వారు ఎవరు అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఈ క్వశ్చన్ కూడా మనకు చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న అండి. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అని. ఇక్కడ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన తేదీ 1949 నవంబర్ 26. 1949 నవంబర్ 26. ఇక్కడ ఈ 4 ఒకసారి పరిశీలిస్తే 46 డిసెంబర్ 9 అనేటటువంటిది రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది. 1947 ఆగస్టు 29 అనేది ముసాయిదా కమిటీ ఏర్పాటు. ఇక 50 జనవరి 26 అనేది రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ. రాజ్యాంగం అమలు. ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగాడు? రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అంటే 49 నవంబర్ 26. అయితే ఈ 49 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది. ఈ నవంబర్ 29వ తేదీన మనము రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ దినోత్సవముగా ఏ తేదీన జరుపుకుంటున్నామంటే నవంబర్ 26వ తేదీ. ఏ సంవత్సరం నుండి అంటే 2015వ సంవత్సరం నుండి నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2015 నుండి నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. ఏంటంటే 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించినప్పటికీ 1950 జనవరి 26న అమలులోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అని. ఇక్కడ వాస్తవంగా 1929వ సంవత్సరంలో లాహోర్లో INC సమావేశం జరిగింది. 1929లో లాహోర్లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం నిర్వహించడం జరిగింది నెహ్రూ అధ్యక్షతన జరిగినటువంటి ఈ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలోని ఈ జనవరి 26వ తేదీని ఎప్పుడైనా సరే మనం స్వరాజ్య దివస్గా జరుపుకోవాలని INC భారతీయ ప్రజలకు పిలుపునివ్వడంతో మనకు ఈ నవంబర్ 26న ఆమోదించినప్పటికీ కూడా 1950 జనవరి 26న మనము అమల్లోకి రావడం అనేటటువంటిది జరిగింది మనకి రాజ్యాంగం అనేది. ఓకే, ఇక్కడ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించడం 49 నవంబర్ 26. భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 50 జనవరి 26. అది గమనించాలి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకున్నాం 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో గల అధికరణలు ఎన్ని, షెడ్యూళ్ళు ఎన్ని అని అడిగారు క్వశ్చన్. ఇక్కడ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో గల అధికరణలు షెడ్యూళ్ళు ఎన్ని అంటే చూడండి. వాస్తవంగా రాజ్యాంగం 50 జనవరి 26న అమల్లోకి వచ్చినప్పుడు 395 అధికరణలు, 8 షెడ్యూళ్ళు అండి. ఇంకా చెప్పాలంటే 22 భాగాలు ఉండేవి. 22 భాగాలు. అధికరణలు ఏంటంటే 395. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నామంటే మనం దీనికి ముందుగా డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పాం, ముసాయిదా కమిటీ. అయితే ఈ ముసాయిదా రాజ్యాంగంలోని అధికరణలు ఎన్ని అని అడిగాడు. ఈ ముసాయిదా రాజ్యాంగంలో అధికరణలు 315 అధికరణలండి. ముసాయిదా రాజ్యాంగంలో అధికరణలు 315. షెడ్యూళ్ళు ఎన్ని అని అడిగితే 8 షెడ్యూళ్ళు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ముసాయిదా రాజ్యాంగముల అధికరణలు 315 షెడ్యూల్ 8. అయితే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు అధికరణలు ఎన్ని అంటే 395, షెడ్యూల్ ఎన్ని అంటే 8, ఎన్ని భాగాలంటే 22 భాగాలండి. అదేవిధంగా మనం తీసుకుంటే ప్రస్తుతము రాజ్యాంగములో ఎన్ని భాగాలు ఉన్నాయని అడిగితే 25 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో భాగాలు ఎన్ని? 25. షెడ్యూళ్ళు ఎన్ని అంటే 12 షెడ్యూళ్ళు. ఈ అన్ని 6 పాయింట్స్ కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంటే. ముసాయిదా రాజ్యాంగంలో అధికరణలు ఎన్ని అంటే 315, షెడ్యూళ్ళు ఎన్ని అంటే 8. ప్రారంభ రాజ్యాంగంలో అధికరణలు ఎన్ని అంటే 395, షెడ్యూళ్ళు ఎన్ని అంటే 8, భాగాలు 22. ప్రస్తుతం రాజ్యాంగంలో భాగాలు ఎన్ని అంటే 25, అదేవిధంగా ఎన్ని షెడ్యూళ్ళు అంటే 12 షెడ్యూళ్ళు కలవు. నెక్స్ట్, భారత రాజ్యాంగం అధికంగా దీని నుండి గ్రహించారు అంటే ఇక్కడ చూడండి, మనము కొన్ని టాపిక్స్ చెప్పుకునేటప్పుడు భారత రాజ్యాంగంలో గల భాగాలు, భారత రాజ్యాంగంలో గల షెడ్యూళ్ళు, భారత రాజ్యాంగంపై ఇతర రాజ్యాంగాల ప్రభావము లేదా భారత రాజ్యాంగము ఆధారాలను ఒక టాపిక్ చెప్పాం. వేరియస్ సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేటప్పుడు మనం ఏ అంశాలను ఎక్కడి నుంచి తీసుకున్నామనేటటువంటిది మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడేమన్నాడు, అత్యధిక అంశాలను భారత రాజ్యాంగాన్ని రూపొందించుకునేటప్పుడు అత్యధిక అంశాలను ఏ దేశ రాజ్యాంగము నుండి గ్రహించడం జరిగింది, వేటి నుండి గ్రహించడం జరిగింది అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఆన్సర్ ఏంటి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ యాక్చువల్గా స్వాతంత్రం రాకముందే మనకు రాజ్యాంగం ఉండేది, కానీ అది బ్రిటిష్ వారు రూపొందించినటువంటి రాజ్యాంగం. ఓకేనా? యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే స్వాతంత్ర్యానికి పూర్వం 1928వ సంవత్సరంలోని మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 1928లో. ఈ కమిటీ తమ నివేదికను సమర్పించినటువంటి సంవత్సరం 1929. దీనిని నెహ్రూ రిపోర్టుగా పేర్కొంటాం. దీన్ని మొదటి రాజ్యాంగ పత్రంగా కూడా పరిగణిస్తాం మనం. అయితే దీనిని బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో ఇది ఇంప్లిమెంట్లోకి రాలేదు. ఓకే, అయితే స్వాతంత్ర్యం తర్వాత మన ప్రజలకు అనుగుణంగా, మన ప్రజా సంక్షేమానికి అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా బ్రిటిష్ వారి రూపొందించినటువంటి చట్టాలలో అత్యంత కీలకమైనటువంటి చట్టం ఇది 1935 భారత ప్రభుత్వ చట్టం. స్వాతంత్ర్యానంతరం మన ప్రజలకు అనుగుణంగా మనం రాజ్యాంగాన్ని రూపొందించుకున్నప్పటికీ కూడా అత్యధిక అంశాలను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుండే తీసుకున్నాం. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి మూలాధారమైన చట్టం అని పిలుస్తారు. భారత రాజ్యాంగానికి మూలాధారమైన చట్టం అని దేనిని పిలుస్తారని చాలాసార్లు అడిగాడు. 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. దీనిని జిరాక్స్ కాపీ అని పిలుస్తారు. జిరాక్స్ కాపీ లేదా నకలు అని పిలుస్తారు. మాతృక అని కూడా పిలుస్తారు. జిరాక్స్ కాపీ లేదా నకలు అని 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ని పిలుస్తారు. యాక్చువల్గా ఇక్కడ చూడండి, the introduction of the Indian Constitution. గ్రంథ రచయిత డిడి బసు అండి. డిడి బసు. ఇది గ్రూప్స్లో ఒకసారి అడిగాడు మనకు. ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రంథ రచయిత దుర్గాదాస్ బసు. ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే గ్రంథంలోని
భారత రాజ్యాంగంలోని అత్యధిక అంశాలను 1935 భారత ప్రభుత్వ చట్టం నుండే గ్రహించాలని ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచే తీసుకున్నటువంటి అంశాలు మనం తీసుకున్నట్లయితే ఫెడరల్ సిస్టమ్ అనే దాన్ని తీసుకున్నామండి. సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్, సమాఖ్య వ్యవస్థను తీసుకున్నాం. అదేవిధంగా గవర్నర్ వ్యవస్థను తీసుకున్నాం. గవర్నర్ వ్యవస్థ, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారనేటటువంటి గవర్నర్ వ్యవస్థను చూడండి. గవర్నర్లను రాష్ట్రపతి నియామకం చేస్తారు, గవర్నర్లను రాష్ట్రపతి నియామకం చేస్తారు అనే అంశాన్ని కెనడా నుంచి తీసుకున్నాం. బట్ గవర్నర్ వ్యవస్థను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచి తీసుకున్నాం. ఫెడరల్ సిస్టాన్ని ఇక్కడి నుంచే తీసుకున్నాం. అదేవిధంగా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఇక్కడి నుంచే తీసుకున్నాం. ఫెడరల్ కోర్టు, ఫెడరల్ న్యాయస్థానాలను కూడా ఇక్కడి నుంచే తీసుకున్నాం. ఫెడరల్ కోర్టులు చూడండి, 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచి సమాఖ్య వ్యవస్థ, అదేవిధంగా గవర్నర్ వ్యవస్థ, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ కోర్టులు అనేటటువంటి అంశాలను తీసుకోవడం జరిగింది. ఇటువంటి భారత రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగంలోని అత్యధిక అంశాలను ఎక్కడి నుంచి తీసుకున్నారంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ఆల్రెడీ మనం కొన్ని డిస్కస్ చేసాం. ఇందులో అమెరికా నుండి, ఇప్పుడు అమెరికా రాజ్యాంగం నుండి మనం చెప్పుకున్నాం ప్రవేశిక, అదేనండి. అమెరికా నుండి మనం తీసుకున్నట్లయితే చూడండి, ప్రవేశిక అనే అంశాన్ని తీసుకున్నాం. అదేవిధంగా లిఖిత అనే అంశాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని తీసుకున్నాం. అదేవిధంగా న్యాయ సమీక్ష అధికారము, న్యాయ సమీక్ష అధికారము, అదేవిధంగా మహాభియోగ తీర్మానము, రాష్ట్రపతి తొలగింపు తీర్మానం, మహాభియోగ తీర్మానము. నెక్స్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు అనగా అభిశంసన తీర్మానము. ఇవన్నీ కూడా అమెరికా నుంచి తీసుకున్నామండి. ప్రవేశిక, లిఖిత, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, మహాభియోగ తీర్మానము, అభిశంసన తీర్మానం అనే అంశాలు. అదే మనం ఇంగ్లాండ్ రాజ్యాంగం, బ్రిటన్ రాజ్యాంగం మనం తీసుకున్నట్లయితే సమన్యాయ పాలన, స్పీకర్ వ్యవస్థ, సమన్యాయ పాలన, స్పీకర్ వ్యవస్థ, పార్లమెంటరీ తరహా విధానం, క్యాబినెట్ తరహా విధానం, అటార్నీ జనరల్ పదవి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇవన్నీ కూడా మనము బ్రిటన్ రాజ్యాంగంలో తీసుకున్నాం. ఇక ఐర్లాండ్ రాజ్యాంగంలో తీసుకుంటే ఆదేశ సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం, రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్ చేసే అంశం కూడా ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనం తీసుకుంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని ఎగ్జామ్స్లో కూడా కామన్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ భాగాలు కానివ్వండి, షెడ్యూల్స్, ఇక భారత రాజ్యాంగంపై ఇతర రాజ్యాంగాల ప్రభావం అనేటటువంటి టాపిక్స్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే క్వశ్చన్, రాజ్యాంగములో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనను ఏ దేశము నుండి గ్రహించాం? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటివి ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి తీసుకున్నామండి. ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇక న్యాయం అనేటటువంటి భావనలు కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాం. ఓకేనా? లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, జస్టిస్ అనేటటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే ఆదర్శాలను ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. అంతేకాకుండా రిపబ్లిక్ అనేటటువంటి అంశాన్ని కూడా, రిపబ్లిక్, గణతంత్ర అనే అంశాన్ని కూడా తీసుకున్నాం. రిపబ్లిక్ అనేటటువంటి అంశాన్ని కూడా ఎక్కడి నుంచి అండి? ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఇప్పుడే కొన్ని అంశాలు చెప్పుకున్నాం. అమెరికా నుండి ఏం తీసుకున్నాం అనేది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు రష్యా నుంచి తీసుకుంటేనండి సాంఘిక, చూడండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేటటువంటి ఆదర్శాలను రష్యా నుండి తీసుకున్నాం. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేటటువంటి ఆదర్శాలను ఎక్కడి నుంచి తీసుకున్నామండి? రష్యా నుండి తీసుకున్నాం. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఓకే, ఇక
దక్షిణాఫ్రికా నుండి మనం తీసుకున్నటువంటి అంశాలు, సౌత్ ఆఫ్రికా లేదా దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతి మరియు రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం. రాజ్యాంగ సవరణ పద్ధతి దక్షిణాఫ్రికా నుండి తీసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్, రాజ్యాంగ సవరణ పద్ధతి మరియు రాజ్యసభ సభ్యుల ఎన్నిక, రాజ్యసభ సభ్యుల ఎన్నిక అనే అంశాలను దక్షిణాఫ్రికా నుండి తీసుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇంకోసారి పరిశీలిస్తే, రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి అంశాలను ఎక్కడి నుంచి గ్రహించారంటే ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి గ్రహించాం. అక్కడి నుంచే ఇంకొక అంశం మనం తీసుకున్నట్లయితే రిపబ్లిక్. దీని ముందుకు వచ్చి మనం డిస్కస్ చేసాం. అత్యధిక అంశాలను మనం 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి గ్రహించాము అని. మరి అతి తక్కువ అంశాలను ఎక్కడి నుంచి గ్రహించారు అని అడిగితే జపాన్ రాజ్యాంగం అండి. అత్యధిక అంశాలు 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అయితే, అతి తక్కువ అంశాలు అయితే జపాన్ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఇలా ప్రకటించింది. భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఇలా ప్రకటించింది అంటే రాజ్యాంగాన్ని భారతదేశంలో రాజ్యాంగ ప్రవేశికను భారతదేశంలో ఎలా ప్రకటించారు అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మనము ప్రవేశిక అనేటటువంటి టాపిక్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, లక్ష్యాలు ఆశయాలు అనే రెజల్యూషన్ తీర్మానం ఆధారంగా ప్రవేశికను లేదా పీఠికను రూపొందించారు. లక్ష్యాలు ఆశయాలు తీర్మానం ఆధారంగా ప్రవేశిక లేదా పీఠికను రూపొందించడం జరిగింది. ఈ ప్రవేశిక ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. లక్ష్యాలు ఆశయాలు తీర్మానం ఆధారంగా ప్రవేశికను రూపొందించారు. ప్రవేశిక ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. రాజ్యాంగానికి మూలం ఏదని అడిగితే ప్రవేశిక. రాజ్యాంగం దేనితో ప్రారంభమవుతుంది అంటే ప్రవేశిక. రాజ్యాంగానికి పరిచయము మరియు గుండె వంటిది ఏదని అడిగితే ప్రవేశిక. రాజ్యాంగానికి ఉపోద్ఘాతము వంటిది ఏమని అడిగితే ప్రవేశిక. రాజ్యాంగం దేనితో ప్రారంభమవుతుంది? ప్రవేశిక. రాజ్యాంగానికి ఉపోద్ఘాతము వంటిది ఏమిటంటే ప్రవేశిక. రాజ్యాంగానికి పరిచయము మరియు గుండె వంటిది ఏదని అడిగితే ప్రవేశిక. అయితే ప్రవేశికను ఏ విధంగా పేర్కొనడం జరిగింది? ఆర్డర్ ఇక్కడ చాలాసార్లు మనకు అడిగినటువంటి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ప్రవేశిక అనేది దేనితో ప్రారంభమవుతుంది అంటే భారతదేశ ప్రజలమైన మేము అని దానితో ప్రారంభమవుతుంది. ప్రవేశికనే పీఠిక అని, ప్రియాంబుల్ అని, పరిచయం అని, ముందు మాట, ఇండెక్స్, ఇలా విషయ సూచిక, వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ప్రవేశిక దేనితో ప్రారంభమవుతుంది? భారతదేశ ప్రజలమైన మేము అని దానితో ప్రారంభమై ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము అని దానితో అంతమవుతుంది. ఇక్కడ ప్రవేశికను ఏ విధంగా పేర్కొనడం జరిగింది అంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా పేర్కొనడం జరిగింది. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూడండి ఆన్సర్. సోవర్నిటీ, అదేవిధంగా సెక్యులరిజం, డెమోక్రసీ. సెక్యులరిజం అంటే లౌకిక రాజ్యం, ఇది సోషలిజం, అదేవిధంగా సత్తాక సామ్యవాద ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి అండి. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. సర్వసత్తాక రాజ్యము అంటే సార్వభౌమాధికారం లేదా సార్వభౌమత్వం అని కూడా పిలుస్తారు. ఒక దేశ అంతర్గత వ్యవహారాలలో ఇంకొక దేశం యొక్క జోక్యం లేకుండా ఉండడం. బాహ్య కానీ అంతర్గత వ్యవహారాలలో మరొక దేశం యొక్క జోక్యం లేకుండా స్వతంత్రంగా ఆలోచనలు నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి దేశాన్ని సర్వసత్తాక దేశంగా పిలుస్తారు.
ఇక సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన, సమాజంలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ సమతౌల్యాలు పాటించడం సంబంధించి సమసమాజ స్థాపన, ఆర్థిక అసమానతలను తొలగించడం, దేశార్థికాభివృద్ధిని పెంపొందించడం, సంపద వికేంద్రీకరణ జరగడం, అంటే దేశ సంపదను ప్రజలందరూ సృష్టించి అందరూ అనుభవించాలి, అంటే కొద్దిమంది చేతుల్లో కాకుండా ప్రజలందరూ అనుభవించడమే సామ్యవాద రాజ్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ సామ్యవాద అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సామ్యవాద అనే పదాన్ని 42వ సవరణ ద్వారా చేర్చారు. ఇక లౌకిక రాజ్యం అంటే భారతదేశాన్ని ఒక లౌకిక రాజ్యంగా చెప్పుకుంటాం. లౌకిక రాజ్యం, సెక్యులరిజం. లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయము లేనటువంటి రాజ్యం, మతాతీతమైనటువంటి రాజ్యం. ప్రభుత్వ మతం అంటూ ఏమీ ఉండదు. ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమే. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తన అంతరాత్మను అనుసరించి ఏ ఒక్క మతాన్నైనా స్వీకరించవచ్చు, అంటే అనుసరించవచ్చు. అదేవిధంగా మత ప్రచారం చేసుకోవచ్చు. సింపుల్గా మత ప్రమేయం లేని రాజ్యం లౌకిక రాజ్యం. ఈ లౌకిక అనే పదాన్ని కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇక ప్రజాస్వామ్యం, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే సార్వభౌమాధికారం లేదా తిరుగులేని ఆధిపత్యం అంటున్నాం. ప్రజలందరి చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యానికి ఉన్నతమైనటువంటి నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి అబ్రహం లింకన్. అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి అబ్రహం లింకన్ ప్రకారం ప్రజల చేత, ప్రజల యొక్క ప్రజా సంక్షేమం కొరకు ఏర్పడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమును ఆంగ్లములో డెమోక్రసీ అని పిలుస్తారు. డెమోక్రసీ అనే ఆంగ్ల పదం డెమాస్ మరియు క్రేషియా అనే 2 గ్రీకు పదాల నుంచి ఏర్పడింది. డెమాస్ అనగా ప్రజలు, క్రేషియా అనగా పరిపాలన, డెమోక్రసీ అనగా ప్రజా పరిపాలన అని అర్థం. ఇక గణతంత్ర రాజ్యం, ఇప్పుడు చెప్పాం రిపబ్లిక్. గణతంత్ర రాజ్యం అంటే సింపుల్గా రాజరికం లేని రాజ్యం. రాజరికం లేని రాజ్యం అనగా ఎన్నిక కాబడిన అధిపతి ఉండే రాజ్యం అండి. ఎన్నిక కాబడిన అధిపతి ఉండాలి, వంశపారంపర్యంగా కాకుండా. ఇప్పుడు చూడండి, బ్రిటన్ లేకపోతే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దేశాల్లో రాజు లేదా రాణి. రాచరికం అంటే ఏంటంటే రాజు లేదా రాణిచే పరిపాలించబడేది. అంటే వంశపారంపర్యంగా కాకుండా ఒక నిర్ణీత కాలానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ దేశాధినేతను ఎన్నుకోబడినటువంటి రాజ్యమే గణతంత్ర రాజ్యం. సింపుల్గా రాచరికం లేని రాజ్యం, ఎన్నిక కాబడిన అధిపతి ఉన్నటువంటి రాజ్యాన్ని గణతంత్ర రాజ్యంగా పేర్కొంటారు. కాబట్టి భారతదేశాన్ని రాజ్యాంగ ప్రవేశికలో ఏ విధంగా పేర్కొనడం జరిగింది అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొనడం జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభ ఏర్పాటు, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ అధ్యక్షుడు. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ యాక్చువల్గా రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ అనేటటువంటిదండి సుమారుగా 22 కమిటీలను ఏర్పాటు చేసింది. ఏంటంటే 22 కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క కమిటీకి కూడా కొన్ని కమిటీలకు ఒక్కొక్క వ్యక్తిని చైర్మన్గా నియమించడమైనటువంటిది జరిగింది. ఇందులో మనం చూస్తే ఈ రాజ్యాంగ సభ కమిటీలు, వాటికి నేతృత్వం వహించిన వ్యక్తులు ఎవరైనా మనం ఒకసారి పరిశీలిస్తే ఇందులో మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనం ఒక్కసారి ముందు చూద్దాం. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీకి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ అండి ఆన్సర్. ఇక్కడ ఈ రాజ్యాంగ సభ కమిటీలలో కొన్ని అంశాలు, వాటికి సంబంధించినటువంటి ఒక నేతృత్వం వహించిన వ్యక్తులు మనం తీసుకున్నట్లయితే ఉదాహరణకు వల్లభాయ్ పటేల్ ఉన్నారు. వల్లభాయ్ పటేల్ ఇతను చూడండి అడ్వైజరీ కమిటీకి, సలహా సంఘానికి అధ్యక్షులు. అదేవిధంగా సలహా సంఘము ప్రాథమిక హక్కులపై సలహా సంఘము, ప్రాథమిక హక్కులపై సలహా సంఘము. అదేవిధంగా
రాష్ట్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ. ఇక జేబీ కృపలాని వచ్చేటప్పటికి ఈయన ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి చైర్మన్, సబ్ కమిటీకి. ప్రాథమిక హక్కుల సంఘానికి సలహా సంఘానికి అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల సలహా సంఘానికి. అదేవిధంగా సలహా సంఘానికి కూడా చైర్మన్ ఎవరంటే వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ లేదా ఉపసంఘానికి చైర్మన్ జేబీ కృపలాని. ఇక జవహర్లాల్ నెహ్రూ వచ్చేటప్పటికి చూడండి, కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర అధికారాల కమిటీ, అదేవిధంగా కేంద్ర రాజ్యాంగ కమిటీ. చాలా ఇంపార్టెంట్ అండి. కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ వచ్చేటప్పటికి రూల్స్ కమిటీకి, నిబంధనల కమిటీ, రూల్స్ కమిటీకి. అదేవిధంగా స్టీరింగ్ కమిటీ, సారథ్య సంఘం అంటాం, స్టీరింగ్ కమిటీకి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజ్యాంగ సభ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాల సంప్రదింపుల కమిటీకి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఓకే, వాటితో పాటుగా కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ కూడా ఈయన చైర్మన్గా వ్యవహరించడం అనేది జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ సభ కమిటీలు వారికి నేతృత్వం వహించినటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటిది. ఓకే, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం రద్దు చేసిన రోజు అన్నారు. ఇక్కడ రద్దు చేసిన రోజు నరేంద్ర మోడీ గారు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 మరియు 35A రద్దు చేయడం జరిగింది. 370 మరియు 35A అధికరణలను రద్దు చేయడం జరిగింది. 370వ అధికరణ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం కలదని తెలియచేసినటువంటి అధికరణ. 35A అధికరణ జమ్మూ కాశ్మీర్లో శాశ్వత నివాసితులు ఎవరో తెలియజేసే అంశమే 35A అధికరణ అండి. ఈ రెండింటినీ కూడా నరేంద్ర మోడీ గారు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ఆన్సర్, మరి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని ఎప్పుడు రద్దు చేశారు అన్నారు. వాస్తవంగా ఇక్కడ 2019వ సంవత్సరము, 2019వ సంవత్సరంలోని జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి బైఫ్రికేషన్ బిల్లు, పునర్విభజన బిల్లు 2019వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 2019వ సంవత్సరము ఆగస్టు 5వ తేదీన 2019వ సంవత్సరము ఆగస్టు 5వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం జరిగింది, రాజ్యసభ ఆమోదించడం జరిగింది. 2019 ఆగస్టు 6వ తేదీన లోక్సభ ఆమోదించడం జరిగింది. 2019 ఆగస్టు 5 రాజ్యసభ, ఆగస్టు 6 లోక్సభ ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 2019వ సంవత్సరము ఆగస్టు 9వ తేదీన రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే 2019 ఆగస్టు 9వ తేదీన ఆమోదించడం జరిగింది. మరి ఎప్పుడు పూర్తిగా ఇది అమలులోకి రావడం జరిగింది అంటే 2019వ సంవత్సరము, 2019వ సంవత్సరము
అక్టోబర్ 31 నుండి అధికారికంగా జమ్మూ కాశ్మీర్ మరియు లడాఖ్లు ఏర్పడడం జరిగినాయి. 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్. ఈ డేట్లు కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ బైఫ్రికేషన్ బిల్లు 2019లో ప్రవేశపెట్టారు. ఆగస్టు 5 రాజ్యసభ, ఆగస్టు 6 లోక్సభ ఆమోదించడం, 2019 ఆగస్టు 9న రాష్ట్రపతి ఆమోదించడంతో జమ్మూ కాశ్మీర్ లడాఖ్లు 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా అధికారికంగా అమల్లోకి వచ్చినటువంటి తేదీ 2019వ సంవత్సరము అక్టోబర్ 31. ఇక్కడ చూడండి ఆన్సరు 2019 అక్టోబర్ 31. ఓకే, నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా అనే అంశాన్ని లేదా భావనను ఏ దేశం నుండి గ్రహించారు? ఉమ్మడి జాబితా అని. ఇక్కడ ఆన్సరు ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా నుండి ఏ అంశాలను తీసుకున్నారంటే సార్ ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా అండి, కాంకరెంట్ లిస్ట్ అంటాం. ఉమ్మడి జాబితా. ఓకే, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా విభజించడం జరుగుతుంది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అదేవిధంగా ఉమ్మడి జాబితా మరియు ఉభయ సభల సంయుక్త సమావేశం. ఉభయ సభల సంయుక్త సమావేశం. చూడండి, చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న అండి. ఉభయ సభల సంయుక్త సమావేశం. సాధారణ బిల్లుల విషయంలో ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడితే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. మరి ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు అనే అంశాన్ని ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. అదేవిధంగా పార్లమెంటు శాసనసభ సభ్యుల పార్లమెంటు అసెంబ్లీ సభ్యులు శాసనసభ సభ్యుల ప్రత్యేక హక్కులు, స్పెషల్ ప్రొవిజన్స్. సభ్యుల ప్రత్యేక హక్కులు. చూడండి, ఉమ్మడి జాబితా అనే అంశము, అదేవిధంగా ఉభయ సభల సంయుక్త సమావేశము, పార్లమెంటు శాసనసభ సభ్యుల ప్రత్యేక హక్కులు. అలాంటి దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ రాజ్యాంగాల నుంచి మనం ఏ అంశాలు తీసుకున్నామనేది దీని ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన రాజకీయ పార్టీలలో రాజ్యాంగ సభ సమావేశాలకు హాజరు కాని ఏకైక పార్టీ. ఇందులో ఆన్సర్ ఏంటంటే ముస్లిం లీగ్ అండి. ముస్లిం లీగ్ రాజ్యాంగ. ఇప్పుడు ఇందులో మొదటి సమావేశం కూడా జరిగింది. మనం చెప్పాం డిసెంబర్ 9, 1946వ సంవత్సరంలోని రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది. ఓకేనా, ఈ మొదటి సమావేశానికి హాజరైన వారి సంఖ్య 211 మంది. 211 మంది. అయితే ఇక్కడ ముస్లిం లీగ్ అనేటటువంటి పార్టీ గైర్హాజరు అవ్వడం అనేటటువంటి జరిగింది. ముస్లిం లీగ్ పార్టీ హాజరు కాలేదు. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం. ఇక్కడ చూడండి, జనరల్గా రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అంటే ప్రభుత్వమును గురించి, ప్రభుత్వంలో ఉండే వివిధ విభాగాలను గురించి, ప్రభుత్వం యొక్క లక్ష్యాలను గురించి పేర్కొనే అత్యున్నతమైనటువంటి శాసనం. అంటే ప్రభుత్వం గురించి, ప్రభుత్వ స్వభావం గురించి, పౌరుల హక్కుల గురించి, ప్రాథమిక విధుల గురించి తెలియజేసే ప్రాథమిక చట్టమే రాజ్యాంగం. అంటే రాజ్యాంగమే అన్నింటికీ ఉన్నతమైనటువంటిది. ఈ రాజ్యాంగం అనేటటువంటిది లిఖిత రాజ్యాంగము ఉండవచ్చు, లేదా అలిఖిత రాజ్యాంగము ఉండవచ్చు.
లిఖిత లేదా అలిఖిత రాజ్యాంగమైన ఉండవచ్చు. లిఖిత అలిఖిత. సార్ ముందుగా లిఖిత రాజ్యాంగానికి అలిఖిత రాజ్యాంగానికి డిఫరెన్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, లిఖిత రాజ్యాంగానికి న్యాయ సమీక్ష అధికారం అనేది ఉంటుంది. లిఖిత రాజ్యాంగానికి న్యాయ సమీక్ష అధికారం అనేది ఉంటుంది. దీనికి న్యాయ సమీక్ష అధికారం అనేది ఉండదు అలిఖిత రాజ్యాంగానికి. అంటే పేరులోనే ఉంది సార్, లిఖితం అంటే దీనికి చట్టబద్ధత అనేది ఉంటుంది. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోకపోతే మనం కోర్టులకు వెళ్ళి ఆశ్రయించే అవకాశం ఉంటుంది, న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అలిఖిత రాజ్యాంగానికి ఎందుకు న్యాయ సమీక్ష అధికారం ఉండదు అంటే పేరులోనే ఉంది సార్. ఇది ఈ అలిఖిత రాజ్యాంగం అనేటటువంటిది కేవలము అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల ప్రకారం నడుచుకున్నటువంటిది కాబట్టి వీటికి న్యాయ సమీక్ష అధికారం అనేటటువంటిది ఉండదు. అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం, ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం ఏదని అడిగితే ఇంగ్లాండ్, బ్రిటన్ రాజ్యాంగం అండి. ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం అని అడిగిన, ప్రపంచంలో మొట్టమొదటి అలిఖిత రాజ్యాంగం అని అడిగిన బ్రిటన్ రాజ్యాంగం. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏదని అడిగితే అమెరికా రాజ్యాంగం. అంతేకాకుండా అతి చిన్న రాజ్యాంగం ఏదని అడిగినా అమెరికా రాజ్యాంగం, దృఢమైన రాజ్యాంగం ఏదని అడిగినా సరే అమెరికా రాజ్యాంగమే. మరి ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం ఏదని అడిగినా, అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏదని అడిగినా భారత రాజ్యాంగం. అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారతదేశం. ఇప్పుడు అమెరికా రాజ్యాంగంలో 7 అధికరణలు, ఆస్ట్రేలియా రాజ్యాంగంలో 128 అధికరణలు, కెనడా రాజ్యాంగంలో 147 అధికరణలు, దక్షిణాఫ్రికా రాజ్యాంగంలో 153 అధికరణలు ఉండగా భారత ప్రారంభ రాజ్యాంగంలోనే 395 అధికరణలు ఉండడంతో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా పేర్కొంటాం భారత రాజ్యాంగాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో గణతంత్ర దేశము కానిది. ఈ క్రింది వానిలో గణతంత్ర దేశము కానిది అని చెప్పాం. ఇంగ్లాండ్. గణతంత్ర దేశం అంటే ఏమని చెప్పాం? గణతంత్ర దేశం అంటే రాజరికం లేని రాజ్యం, వంశపారంపర్యంగా లేని రాజ్యం. ఇప్పుడు బ్రిటన్ ఉంది, మొన్నటి వరకు ఎలిజబెత్ రాణి అక్కడ పరిపాలించేవారు. ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు ఇక్కడ పరిపాలించడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ కుటుంబంలోనే ఎవరో ఒకరు రాజు లేదా రాణి, అర్థమైందా, వాళ్ళ వారసత్వంలోనే ఎవరో ఒకరు పరిపాలించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఉదాహరణ ఏంటంటే ఇంగ్లాండ్ అండి. క్రింది వానిలో గణతంత్ర దేశము కానిది ఇంగ్లాండ్, మిగతావన్నీ కూడా రిపబ్లికన్ కంట్రీస్. ఇక భారత రాజ్యాంగమును అర్ధ సమాఖ్య అని ఎవరు వర్ణించారు? చాలా ఇంపార్టెంట్ సార్ ఇవి. ఈ స్టేట్మెంట్స్ అనేటటువంటివి జనరల్గా ఈ సబ్ ఇన్స్పెక్టర్స్, గ్రూప్స్, ఈ స్థాయి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు మనకి. ఇందులో కూడా చూడండి, భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా ఎవరు వర్ణించారు అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ఆన్సర్ ఏంటంటే కేసీ వేర్. క్వాసీ ఫెడరేషన్ అంటాం. క్వాసీ ఫెడరేషన్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్యగా వర్ణించింది కేసీ వేర్. ఇక్కడ ఆన్సర్ ఇది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో ఐవర్ జెన్నింగ్స్ ఏమన్నారు అంటే భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గము అన్నాడు. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గము అని పిలిచాడు ఐవర్ జెన్నింగ్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ లాయర్స్ ప్యారడైజ్ అన్నాడు. అంతేకాకుండా ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకెల్లా అతి సుదీర్ఘమైన విస్తృతమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం అని వర్ణించాడు ఐవర్ జెన్నింగ్స్. ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకెల్లా అతి సుదీర్ఘమైన విస్తృతమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం అని వర్ణించాడు ఐవర్ జెన్నింగ్స్. ఇక హెచ్వి కామత్ అనేటటువంటి రాజ్యాంగ సభ సభ్యుడు ఏమన్నారంటే భారత రాజ్యాంగాన్ని ఇంద్రుని వాహనమైనటువంటి ఐరావతంతో పోల్చాడు హెచ్వి కామత్. భారత రాజ్యాంగాన్ని ఇంద్రుని వాహనమైనటువంటి ఐరావతంతో పోల్చాడు హెచ్వి కామత్.
గ్రాన్విల్ ఆస్టిన్ ఇతను భారత రాజ్యాంగాన్ని అందమైన అతుకుల బొంత అని వర్ణించాడు. అందమైన అతుకుల బొంత. మరియు భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య అని వర్ణించాడు. భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్యాన్ని అందమైన అతుకుల బొంత అంటే భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలోని అనేక అంశాలను అనేక దేశాల నుంచి తీసుకొని మనము రూపొందించుకున్నాం కాబట్టి భారత రాజ్యాంగాన్ని అందమైన అతుకుల బొంత అని వర్ణించాడు మరియు సహకార సమాఖ్యాన్ని వర్ణించాడు గ్రాన్విల్ ఆస్టిన్. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి చాలాసార్లు అడిగాడు సార్ ఈ క్వశ్చన్ మాత్రం. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య లేదా క్వాసీ ఫెడరేషన్గా వర్ణించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేసీ వేర్. నెక్స్ట్, భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య. ఇక్కడ భారత రాజ్యాంగము ప్రారంభములో గుర్తించినటువంటి భాషలు, భారత రాజ్యాంగం ప్రారంభంలో గుర్తించినటువంటి భాషలు ఎన్ని అని అడిగితే ఓకేనా 14 అండి. 14. ప్రస్తుతము ఎన్ని భాషలు అంటే ప్రస్తుతం భాషలు 22. రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు ఎన్ని అంటే ప్రస్తుతం 22 భాషలండి. ఇక్కడ ఆన్సరు 22. ప్రారంభంలో రాజ్యాంగం గుర్తించిన భాషలు 14 అయితే ప్రస్తుతం రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. కేంద్ర రాష్ట్రాల మధ్య ఇదొక క్వశ్చన్ చూడండి. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన రాజ్యాంగంలోని క్రింది షెడ్యూల్లో పొందుపరిచారు. మనం రాజ్యాంగంలో గల మొత్తం షెడ్యూల్ ఎన్ని అంటే 12 షెడ్యూల్ అని చెప్పుకున్నాం. రాజ్యాంగంలో గల మొత్తం షెడ్యూళ్ళు 12 షెడ్యూళ్ళు. ఇందులో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనే అంశాన్ని ఎన్నవ షెడ్యూల్లో పొందుపరిచారు అంటే 7వ షెడ్యూల్ అండి. ఇక్కడ చూడండి, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. ఇది యాక్చువల్గా ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనేది ఒక ఫెడరల్ క్యారెక్టర్ అండి. ఇది సమైక్య లక్షణం. మనకు అడుగుతుంటాడు ఈ క్రింది వాణిలో సమైక్య లక్షణానికి సంబంధించిన అంశం ఏది లేదా ఈ ఏకకేంద్ర లక్షణానికి సంబంధించినటువంటి అంశం ఏంటి అని. యూనిటరీ క్యారెక్టర్స్ అండ్ ఫెడరల్ క్యారెక్టర్స్ అని అడుగుతుంటాడు. ఇప్పుడు రాజ్యాంగ రీత్యా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా పంపిణీ జరిగితే అది సమైక్య లక్షణము. సమస్త అధికారాలు లేదా మొత్తం అధికారాలన్నీ కూడా ఒకే ప్రభుత్వం ఆధీనంలో కేంద్రీకృతమై ఉంటే అది ఏకకేంద్ర లక్షణంగా పేర్కొంటాం. ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన సమైక్య లక్షణం అని చెప్పుకున్నాం. ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనేటటువంటిది 3 రకాలుగా మనం చెప్పుకుంటాం సార్. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలో ప్రారంభంలో ఎన్ని అంశాలు ఉండేవి, ప్రస్తుతం ఎన్ని అంశాలు ఉన్నాయనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు. కేంద్ర జాబితాలో ప్రారంభంలో ఎన్ని అంశాలు ఉండేవి, ప్రస్తుతం ఎన్ని అంశాలు ఉన్నాయి అనేది. చూడండి, చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఈ కేంద్ర జాబితాలో ప్రారంభంలోని 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో ప్రారంభంలో 66 అంశాలు, ఉమ్మడి జాబితాలో ప్రారంభంలోని 47 అంశాలు. ప్రస్తుతము కేంద్ర జాబితాలోని అంశాలు 98, రాష్ట్ర జాబితాలో 59, ఉమ్మడి జాబితాలో 52. యాక్చువల్గా మనకు కొన్ని ఓల్డ్ బుక్స్లో
కేంద్ర జాబితాలో అంశాలు 100, అదేవిధంగా రాష్ట్ర జాబితాలోని అంశాలు ప్రస్తుతము 61 అని ఇస్తాడు. మనకి 2017 సంవత్సరంలోని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మనకి కొత్తగా ఈ కేంద్ర జాబితాలో అంశాలు ఎన్ని అంటే 2 అంశాలు తగ్గాయండి. ఈ రాష్ట్ర జాబితాలో కూడా 2 అంశాలు తగ్గాయి. అందుకే ఇక్కడ 98 కేంద్ర జాబితాల అంశాలు, రాష్ట్ర జాబితాలో అంశాలు 59, ఉమ్మడి జాబితాలో అంశాలు యాజ్ ఇట్ ఈజ్గా 52 ఉన్నాయి. ఇక్కడ కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసే అధికారము రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశంపై చట్టం చేసే అధికారము పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభలకు కూడా ఉంటుంది. మనకి ఎగ్జామ్లో ఈ లిస్టుతో పాటుగా ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతుంటాడు. ఇప్పుడు ఉదాహరణకు విదేశాంగ విధానము, దేశ రక్షణ, రైల్వేలు, తపాలా వ్యవస్థ, బ్యాంకింగు, కరెన్సీ, ఆకాశవాణి, దూరదర్శన్, నౌకాయానం, విమానయానం, జాతీయ రహదారులు, ఇవన్నీ కూడా మనకి కేంద్ర జాబితా కిందకు వస్తాయి. ప్రజాభద్రత, జైళ్ళు, పోలీసు వ్యవస్థ, స్థానిక స్వపరిపాలన, వ్యవసాయం, అదేవిధంగా ఆరోగ్యం, సాగునీరు, అమ్మకపు పన్ను, జాతీయ రహదారులు మినహా రాష్ట్ర రహదారులు, ఇవన్నీ కూడా మనకి స్టేట్ లిస్ట్ లేదా రాష్ట్ర జాబితా కిందకు వస్తాయి. ఇక ఉమ్మడి జాబితా వచ్చేటప్పటికి విద్య, వివాహము, విడాకులు, కుటుంబ సంక్షేమం, తూనికలు, కొలతలు, న్యాయ పరిపాలన, కానీ విద్యుత్ శక్తి, కర్మాగారాలు, కార్మిక సంఘాలు, ఇవన్నీ కూడా మనకి ఉమ్మడి జాబితా కిందకు వస్తాయి. కాంకరెంట్ లిస్టు అర్థమవుతుందా? ఇక్కడ మనకు ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనను రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్లో పొందుపరిచారు అంటే 7వ షెడ్యూల్లో పొందుపరిచారు. ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా పవర్ షేరింగ్ అనేటటువంటిది ఏ లక్షణము, సమైక్య లక్షణమా ఏకకేంద్ర లక్షణమా అంటే ఇది ఒక ఫెడరల్ క్యారెక్టర్ అండి, సమైక్య లక్షణంగా పేర్కొంటాం. నెక్స్ట్ షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన నిబంధనలను తెలియపరుస్తున్న షెడ్యూల్. చూడండి, ఎస్సీ ఎస్టీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు పరిపాలనకు సంబంధించినటువంటి షెడ్యూల్. ఎస్సీ ఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. భారత రాజ్యాంగంలోని ఎస్సీ ఎస్టీల పరిపాలనకు సంబంధించి ఎన్నవ షెడ్యూల్ తెలియజేస్తుంది అంటే 5వ షెడ్యూల్ తెలియజేస్తుంది. రాజ్యాంగంలోని ఎస్సీ ఎస్టీల పరిపాలన గురించి తెలియజేసే షెడ్యూలు 5వ షెడ్యూల్ అండి. ఓకే, అదే 6వ షెడ్యూల్ అయితే కేవలం 4 రాష్ట్రాలలో ఎస్టీల పరిపాలన, ఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ 4 స్టేట్స్. 4 రాష్ట్రాలలో ఎస్టీల పరిపాలన, కేవలం 4 రాష్ట్రాలలో ఎస్టీల పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఇక 7వ షెడ్యూలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. ఇప్పుడు 8వ షెడ్యూలు అఫీషియల్ లాంగ్వేజెస్ లేదా అధికార భాషల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీల పరిపాలన గురించి తెలిపేది ఎన్నో షెడ్యూల్ అంటే 5. మనం టోటల్గానండి 12 షెడ్యూల్స్ చెప్పుకున్నాం. ఓకే, మొదటి షెడ్యూలు భారతదేశ భూభాగ పరిధి గురించి తెలియజేస్తుంది. 2వ షెడ్యూలు రాజ్యాంగ ఉన్నత పదవులలో ఉన్నవారి జీతాల గురించి తెలియజేస్తుంది. 3వ షెడ్యూలు ఉన్నత పదవులలో ఉన్నవారి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. 4వ షెడ్యూలు రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీట్ల కేటాయింపు గురించి తెలియజేస్తుంది. 5వ షెడ్యూలు ఎస్సీ ఎస్టీల పరిపాలన గురించి తెలియజేస్తుంది. 6వ షెడ్యూలు 4 రాష్ట్రాలలో ఎస్టీల పరిపాలన గురించి తెలియజేస్తుంది. అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. అదేవిధంగా 7వ షెడ్యూలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది. 8వ షెడ్యూలు అధికార భాషల గురించి తెలియజేస్తుంది. 9వ షెడ్యూలు భూ సంస్కరణల గురించి తెలియజేస్తుంది. 10వ షెడ్యూలు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి తెలియజేస్తుంది. 11వ షెడ్యూలు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి. 12వ షెడ్యూలు పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి తెలియజేస్తాయి.
ఓకే, ఇలా మొత్తం టోటల్గా మనకి 12 షెడ్యూల్స్ అండి. తరచుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీటికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటాడు. ఓకే, ఇక షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ ప్రాంతాలు, ఎస్సీ ఎస్టీ అడ్మినిస్ట్రేషన్ గురించి రాజ్యాంగంలో ఎన్నవ షెడ్యూల్ తెలియజేస్తుంది అంటే 5వ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు అని ఇక్కడ మనం చెప్పాం. లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానము ఆధారంగా ప్రవేశికను రూపొందించారు, ప్రవేశిక ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించారు అని. ప్రవేశిక రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేస్తుంది. ప్రవేశిక భారతదేశ ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందించడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తులలోను అవకాశాలలోను సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో శాసనంగా ఎంపిక చేసుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మేము ఇచ్చుకుంటున్నాము అని పీఠిక లేదా ప్రవేశికకి సంబంధించి పూర్తి స్వరూపం అండి. మరి ఇక్కడ దీనికి ముందుగా ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగండి, ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు అని అడిగాడు. ప్రవేశికను ఒక్కసారి మాత్రమే సవరించారు ఇప్పటి వరకు. ప్రవేశికను ఒక్కసారి సవరించారు. ఆన్సరు 1. అయితే ఈ ప్రవేశికను ఒక్కసారి సవరించారని చెప్పాం కదండి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించారు. మరి ఇది ఏ సంవత్సరం అంటే 1976. ప్రవేశికను 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో సవరించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, మరి ఈ ప్రవేశికను సవరించారు అంటున్నాం కదా. 1976కి ముందు, 76కి ముందు ప్రవేశిక స్వరూపం ఏ విధంగా ఉండేది అంటే 76కు ముందు ప్రవేశిక స్వరూపము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండేదండి. 76కు ముందు ప్రవేశిక స్వరూపం ఏ విధంగా ఉండేది అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండేది. అదేవిధంగా 1976 నుండి చూడండి, 1976 నుండి ఏ విధంగా ఉండేది ప్రవేశిక అని అడిగితే సర్వసత్తాక సామ్యవాద, చెప్పుకున్నటువంటి అంశమే దానికి వివరణ ఇది. లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర. అందుకని చెప్పాం, ఈ సామ్యవాద, లౌకిక అనే పదాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఓకేనా. అసలు ప్రవేశికను టోటల్గా ఎన్నిసార్లు ఇప్పటివరకు సవరించారంటే ఒక్కసారి మాత్రమే. దానికి సంబంధించి వివరణ అండి ఇది. ఓకే, ఏ రాజ్యాంగ సవరణ అంటే 42. ఏ సంవత్సరం అంటే 1976. అప్పుడు ఏ ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ కాలంలో. నెక్స్ట్, నూతన రాష్ట్రాల ఏర్పాటును తెలుపుతున్న రాజ్యాంగ ప్రకరణ. 3వ అధికరణ అండి. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల విలీనము, పేర్ల మార్పు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 3 తెలియజేస్తుంది. నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలిపే అధికరణ 3వ అధికరణ. ఓకే. నెక్స్ట్,
రాజ్యాంగ సభలో 1946 డిసెంబర్ 13 చూడండి, ఇక్కడ లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగాడు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా జాగ్రత్తగా చూడండి, డిసెంబర్ 9, 1946, డిసెంబర్ 9, 1946 రాజ్యాంగ సభ మొదటి సమావేశం, రాజ్యాంగ సభ మొదటి సమావేశం అండి. ఓకేనా? మరి డిసెంబరు 11, 1946 రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక, బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక. ఇక ఈ 3 డేట్లు ఇంపార్టెంటే సార్, అందుకే ఇక్కడ ఆర్డర్లో చెప్తున్నాను మీకు. డిసెంబర్ 13, 1946 లక్ష్యాలు ఆశయాలు, లక్ష్యాలు ఆశయాలు లేదా ఉద్దేశ్యాల తీర్మానం అంటాం. లక్ష్యాలు ఆశయాలు లేదా ఉద్దేశ్యాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అండి. లక్ష్యాలు ఆశయాలు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే 2 రోజులు తేడానే, 2 డిసెంబర్ 9, డిసెంబర్ 11, డిసెంబర్ 13, డిసెంబర్ 9, డిసెంబర్ 11, డిసెంబర్ 13 ఒకే ఇయర్ 1946. ఓకే, డిసెంబర్ 9 రాజ్యాంగ సభ మొదటి సమావేశం అండి, తాత్కాలిక అధ్యక్షుడిగా సిన్హా ఎన్నిక. డిసెంబర్ 11 శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక. డిసెంబర్ 13 లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. లక్ష్యాలు ఆశయాలు అవునా, ఇది పీఠికకు మూలం అని చెప్తాం. లక్ష్యాలు ఆశయాలు అనేటటువంటివి పీఠికకు మూలం లేదా ప్రవేశికకు మూలం ఏది అంటే లక్ష్యాలు ఆశయాలు. డిసెంబర్ చూడండి, డిసెంబర్ 13, 1946 సంవత్సరంలోని ఈ లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ప్రవేశపెడితే ఈ లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని రాజ్యాంగ సభ, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే, రాజ్యాంగ సభ ఎప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించింది అంటే చూడండి, డిసెంబర్ 13, 1946 సంవత్సరంలో లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించగా 1947 సంవత్సరము జనవరి 22వ తేదీ 1947 జనవరి 22వ తేదీన రాజ్యాంగ సభ దీనిని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. 47 జనవరి 22న ఈ లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఓకే, ఈ డేట్స్ అన్నీ కూడా ఇంపార్టెంటేనండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ చెప్పుకున్నాం, 8th షెడ్యూల్. 8వ షెడ్యూల్ దేనికి సంబంధించింది అంటే అఫీషియల్ లాంగ్వేజెస్, అధికార భాషలు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ దేనికి సంబంధించిందండి? అధికార భాషలకు సంబంధించింది. ఓకేనా? ఇందులో ఇప్పుడు మనం చెప్పాం, ప్రారంభంలో రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలు ఎన్ని అంటే 14. ప్రస్తుతము రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలు ఎన్ని అంటే 22 అండి. ఏంటండి? 22. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకసారి గమనించండి, 15వ భాష ఏదండి? 15వ భాష ఏదైతే ఉందో ఈ 15వ భాష సింధీ. దీనిని 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1967 సంవత్సరంలో చేర్చారు. 15వ భాష సింధీని 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1967లో చేర్చారు. ఇవన్నీ అడిగినవే మన గతంలో ఎస్ఏ ఎగ్జామ్స్లో కూడా. ఈ క్రింది వానిలో 8వ షెడ్యూల్కి సంబంధించినటువంటి సరికాని అంశం ఏంటి అని అడిగాడు. ఓకే, అదేవిధంగా 16వ భాష 16, 17, 18, 16, 17, 18వ భాషలు. 16, 17, 18వ భాషలు ఏంటంటే కొంకణి, మణిపురి, నేపాలీ. కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 92లో చేర్చారు.
కొంకణి మణిపురి నేపాలీలను 71వ రాజ్యాంగ సవరణ చట్టం 92. ఇక 19, 20, 21, 22 భాషలైనటువంటి బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలీ భాషలను 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003వ సంవత్సరంలో చేర్చారు. చూడండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? భారత రాజ్యాంగం ప్రారంభంలో గుర్తించిన భాషలు 14, ప్రస్తుతం గుర్తించిన భాషలు ఎన్నండి? 22. ఓకే, 15వ భాష సింధీని 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1967లో చేర్చారు. 16, 17, 18 భాషలైనటువంటి కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో చేర్చారు. 19, 20, 21, 22 భాషలైనటువంటి బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలీ భాషలను 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003వ సంవత్సరంలో చేర్చారు. ఓకేనా? ఇది ఇక్కడ ఆప్షన్ ఏంటంటే అధికార భాషల గురించి 8వ షెడ్యూల్ తెలియజేస్తుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్ట అధికారాలు రెసిడ్యువల్ పవర్స్ అంటామండి, ఎవరికి అప్పగించబడ్డాయి? ఇప్పుడు మనం చెప్పాం చూడండి, కేంద్ర జాబితా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ దగ్గర చెప్పాం. కేంద్ర జాబితా, అదేవిధంగా రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఓకేనా? యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసేది ఎవరని చెప్పుకున్నాం? పార్లమెంటు. కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసేది పార్లమెంటు. ఇక రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసేది రాష్ట్ర శాసనసభ. ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టం చేసేది పార్లమెంటుతో పాటుగా రాష్ట్ర శాసనసభలు కూడా, అసెంబ్లీలు, రెండింటికి అధికారం ఉంటుందని చెప్పినాం. అయితే ఇక్కడ రెసిడ్యువల్ పవర్స్ అంటున్నాం, అవశిష్ట అధికారాలు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేని అంశాలను ఎందులో చేర్చుతారు అంటే అవశిష్ట అధికారాలు భారత రాజ్యాంగంలోని అవశిష్ట అధికారాల గురించి తెలిపే అధికరణ ఏదని అడిగితే 248వ అధికరణ అవశిష్ట అధికారాల గురించి తెలియజేస్తుంది. అవశిష్ట అధికారాలను కెనడా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. అవశిష్ట అధికారాలపై చట్టం చేసే అధికారము కేంద్ర పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంట్ అండి. రాష్ట్ర శాసనసభలకు వచ్చేటప్పటికి ఓన్లీ రాష్ట్ర జాబితా. ఓకేనా? అదేవిధంగా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు రెండింటికి అనేటప్పటికి ఉమ్మడి జాబితా. ఓకే, కాబట్టి కేంద్ర పార్లమెంటుకు అదే ఇప్పుడు అవశిష్ట అధికారాలపై చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు ఉంటుందండి. ఇప్పుడు దీనికి ఉదాహరణగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అని మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్. ఓకేనా? ఇది అవశిష్ట అధికారాలకు సంబంధించి ఎన్నో అధికారణ అంటే 248. ఈ అవశిష్ట అధికారాలను మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. రాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణ రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తుంది లేదా వివరిస్తుంది? రాజ్యాంగ సవరణ. ఇక్కడ చూడండి, అసలు భారత రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యాంశాలను 3 పద్ధతుల ద్వారా సవరించవచ్చు. 3 పద్ధతుల ద్వారా సవరించవచ్చు. అంటే రాజ్యాంగ సవరణ పద్ధతులు ఎన్ని రకాలు అని అడిగితే, 3 రకాలు. ఓకేనా? 3 రకాలు. రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యాంశాలను 3 పద్ధతుల ద్వారా సవరించవచ్చు. అవి 3 రకాలు. అనగా రాజ్యాంగ సవరణ పద్ధతులు 3 రకాలు.
ఈ రాజ్యాంగ సవరణ పద్ధతి అనే అంశాన్ని మనము దక్షిణాఫ్రికా నుండి తీసుకున్నాం. రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలిపే అధికరణ 368వ అధికరణ తెలియజేస్తుంది రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి. మిగతా ఆర్టికల్ తీసుకుంటే 352, 356, 360 ఇవి ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలోని 18వ భాగములో 352 నుంచి 360 వరకు గల అధికరణలు రాష్ట్రపతి అత్యవసర అధికారాల గురించి తెలియజేస్తాయి. 352వ అధికరణ జాతీయ అత్యవసర పరిస్థితి, 356వ అధికరణ రాష్ట్రపతి పాలన, 360వ అధికరణ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనకి రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలిపే అధికరణ ఏది అంటే 368 రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి ఎన్నవ భాగం తెలియజేస్తుంది అంటే సార్ 20వ భాగం. చూడండి, రాజ్యాంగంలోని 20వ భాగములో 368వ అధికరణ రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగ సవరణ పద్ధతులు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఎన్ని రకాలండి? 3 రకాలు. ఇందులో మనం తీసుకుంటే ఒకటి సరళమైన లేదా సులభమైన పద్ధతి, రెండవది పాక్షిక సరళం, పాక్షిక కఠినం, పాక్షిక సరళం, పాక్షిక కఠినం, మూడవది కఠినమైన పద్ధతి. చాలా ఇంపార్టెంట్ అండి. వీటికి సంబంధించి ఏంటంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ఓకేనా ఇక్కడ ఎగ్జాంపుల్స్ అడుగుతుంటాడు. అర్థమైందా? ఉదాహరణకు ప్రాథమిక హక్కులు, దీని రాజ్యాంగ సవరణ పద్ధతిలో క్రింది ఏ పద్ధతి ద్వారా సవరించవచ్చు? ఇక్కడ ఏమన్నాడు? ఒకటి రాజ్యాంగ సవరణ పద్ధతులు 3 రకాలు కదండి. ఒకటి సులభమైన పద్ధతి లేదా సరళమైన పద్ధతి, 2 పాక్షిక సరళం పాక్షిక కఠినం, 3 కఠినమైన పద్ధతి. ఇంకా దీన్ని మనము పాక్షిక సరళం పాక్షిక కఠినాన్ని దీన్ని సరళమైన పద్ధతిని ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ అని, ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అని దీన్ని చెప్తాం. ఇది కఠినమైనటువంటి పద్ధతి. ఇక్కడ చూడండి, ఇందులో సులభమైన పద్ధతి. ఇప్పుడు ఏమన్నా భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించాలనగా 3 పద్ధతులు. అంటే కొన్ని అంశాలు సవరించడానికి కొంచెం సులభమవుతుంది పార్లమెంట్లో, కొన్ని అంశాలను సవరించడానికి కొంచెం సులభము, కొంచెం కష్టతరం అవుతుంది. ఇంకా కొన్ని అంశాలను సవరించడానికి కొంచెం ఇంకా కష్టంతో కూడినటువంటి పని. అంటే కఠినమైన పద్ధతి అంటే సవరించడానికి వీలుంటుంది కానీ కష్టంతో కూడుకున్నటువంటి అంశం. ఇప్పుడు ఉదాహరణకు సరళమైన పద్ధతి లేదా పార్లమెంటు ఏ అంశాలను సులభంగా సవరిస్తుంది అని. ఉదాహరణకు భారత రాజ్యాంగంలోని ఈ పద్ధతికి సంబంధించినటువంటి అంశాలను పార్లమెంట్ ఉభయ సభలు కూడా సాధారణ మెజారిటీతో ఆమోదించితే సరిపోతుంది. సాధారణ మెజారిటీ చూడండి, సాధారణ మెజారిటీ అంటే సగానికంటే ఎక్కువ అండి. అంటే 1/2 కంటే ఎక్కువ, కనీసం 1 ఎక్కువ. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 300 మంది హాజరైనారు అనుకుందాం. 300 మంది హాజరైనారు ఒక బిల్లుకు సంబంధించిన అంశం పైన ఓటింగ్ జరిగినప్పుడు ఇక్కడ ఏమన్నాడు? సరళమైన మెజారిటీ అంటే సాధారణ మెజారిటీ అంటే ఏంటి? సగానికంటే ఎక్కువ అన్నాం. ఇప్పుడు 300 మంది హాజరైతే 150 మంది సగం అండి. అంటే కనీసం ఎంత ఎక్కువ ఉండాలి? 1 ఉండాలి. అంటే 151. 200 మంది ఉండొచ్చు, 250 మంది ఉండొచ్చు, ఓటు వేయొచ్చు. కానీ ఇక్కడ మినిమం సాధారణ మెజారిటీ అంటే సగానికంటే ఎక్కువ, కనీసం 1 ఎక్కువ. ఇది సాధారణ మెజారిటీ. ఇలా పార్లమెంటు కొన్ని అంశాలను సులభంగా సవరించవచ్చు. ఇప్పుడు నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల పరిపాలన విషయాల్లో మార్పులు చేర్పులు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే రాష్ట్ర శాసన మండలి ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా, పార్లమెంటు సభ్యుల జీతాలకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా పార్లమెంటు సాధారణ మెజారిటీతో లేదా సులభమైన పద్ధతిలో సవరిస్తుంది. ఇకేమన్నాడు? పాక్షిక సరళం పాక్షిక కఠినం. ఈ అంశానికి సంబంధించినటువంటి లేదా ఈ పద్ధతికి సంబంధించినటువంటి అంశాలను పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. 2/3 వంతు ప్రత్యేక మెజారిటీ అంటే. సాధారణ మెజారిటీ అంటే సగానికంటే ఎక్కువ, కనీసం 1. ప్రత్యేక మెజారిటీ అంటే ఖచ్చితంగా 3/2 మంది ఆమోదించాలి.
ఇప్పుడు ప్రాథమిక హక్కులు కానివ్వండి, ఆదేశ సూత్రాలు కానివ్వండి, ప్రాథమిక విధులు కానివ్వండి, ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం. ఇప్పుడు త్రిసభ్య ఎన్నికల సంఘం ఉంది కదండి. మనం స్టార్టింగ్లో ఏకసభ్య ఎన్నికల సంఘం ఉండేది 1950లో. ఇప్పుడు ఏకసభ్య నుండి త్రిసభ్యకి మార్చాలన్నా, లేకపోతే త్రిసభ్య నుంచి ఏకసభ్యకి మార్చాలన్నా ఈ ఎన్నికల సంఘం నిర్మాణంలో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా పార్లమెంటు ఈ పాక్షిక సరళం, పాక్షిక కఠినంకు సంబంధించినటువంటి పద్ధతినే అనుసరించాలి. ఇక కఠినమైన పద్ధతి అంటే ఎందుకు కఠినమైన పద్ధతి అన్నారు అంటే, ఈ పద్ధతికి సంబంధించినటువంటి అంశాలను పార్లమెంటు ఉభయ సభలు 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా, పార్లమెంట్ ఉభయ సభలు 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా సగానికన్నా ఎక్కువ రాష్ట్రాల శాసనసభలు సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. పార్లమెంట్ 2/3 కాకుండా ఇప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అర్థమైందండి. ఇందులో సగానికంటే ఎక్కువ అంటే మినిమం 15 రాష్ట్రాల అసెంబ్లీలు కూడా సాధారణ మెజారిటీతో ఆమోదిస్తేనే అది ఇంప్లిమెంట్లోకి రావడం జరుగుతుంది. ఉదాహరణ రాష్ట్రపతి ఎన్నిక విధానం కానివ్వండి, సుప్రీంకోర్టు హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ అధికార మార్పులు చేర్పుల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా కఠినమైనటువంటి పద్ధతికి సంబంధించి. ఓకే, ఇది రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలిపే అధికరణ 368 ఎన్నవ భాగం తెలియజేస్తుంది. రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి అంటే 20వ భాగం. ఏ అధికరణ తెలియజేస్తుంటే 368. రాజ్యాంగ సవరణ పద్ధతులు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఓకే, నెక్స్ట్ భారత రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ. ఇక్కడ చూడండి, మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1951వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మొదటి రాజ్యాంగ సవరణ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1951లో ప్రవేశపెట్టారు. ఇక్కడ మనం విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి మనం తీసుకుంటే ఆప్షను ప్రాథమిక హక్కులకు సంబంధించి కొన్ని మార్పులు చేయడం జరిగింది 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ప్రాథమిక హక్కులకు సంబంధించి కొన్ని మార్పులు చేయడం జరిగింది 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఎప్పుడు ప్రవేశపెట్టారు మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని అంటే 1951వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఈ విధంగా వర్ణిస్తుంది. చాలాసార్లు అడిగాడు, గతంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. అంటే అక్కడికి వచ్చిన ఏమి అడిగాడు అంటే, వాస్తవంగా ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఈ విధంగా వర్ణిస్తుంది. ఇక్కడ మనకు సమాఖ్య మరియు ఏకకేంద్ర, ఫెడరల్ క్యారెక్టర్స్ అండ్ యూనిటరీ క్యారెక్టర్స్. అసలు భారతదేశం సమైక్య లక్షణాలను కలిగి ఉంటుందా లేదా ఏకకేంద్ర లక్షణాలను కలిగి ఉంటుందా అంటే, సమైక్య మరియు ఏకకేంద్ర లక్షణాలు రెండింటినీ కలిగి ఉంటుంది. మనం సమైక్య ఏకకేంద్ర డిఫరెన్స్ చెప్పాం. ఇప్పుడు అంబేద్కర్ ఏమన్నారు అంటే, భారతదేశం సాధారణ సమయాలలో సాధారణ పరిస్థితులలో సమైక్య లక్షణాలను, అసాధారణ లేదా అత్యవసర పరిస్థితులలో ఏకకేంద్ర లక్షణాలను కలిగి ఉంటుందని పేర్కొన్నారు అంబేద్కర్. సాధారణ పరిస్థితులలో సమైక్య లక్షణాలను, అసాధారణ లేదా అత్యవసర పరిస్థితులలో ఏకకేంద్ర లక్షణాలను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఓకేనా. ఇప్పుడు ఇందులో సమైక్య ఏకకేంద్ర మనకి ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏది సమైక్య లక్షణము, ఏది ఏకకేంద్ర అంటాడు. ఉదాహరణకు చూడండి, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. ఓకేనా. లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, స్వతంత్ర ప్రతిపత్తి గల స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేదా స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. అదేవిధంగా న్యాయ సమీక్ష అధికారం. ఇవన్నీ కూడా ఏంటండి, సమైక్య లక్షణాలు. అదేవిధంగా ఏకకేంద్ర లక్షణాలు వచ్చేటప్పటికి ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్, ఒకే ఎన్నికల సంఘం, ఒకే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకేనా. అదేవిధంగా ఏకీకృత న్యాయ వ్యవస్థ,
ఏకీకృత న్యాయ వ్యవస్థ, రెసిడ్యువల్ పవర్స్ లేదా అవశిష్ట అధికారాలు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మనకు ఈ క్రింది వానిలో సమైక్య లక్షణం ఏది, ఈ క్రింది వానిలో ఏకకేంద్ర లక్షణం ఏది, లేదా ఈ క్రింది వానిలో సమైక్య మరియు ఏకకేంద్ర లక్షణానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఇలా అడుగుతుంటాడు. అయితే ఇక్కడ మనకి ఏమడిగాడు, భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఏ విధంగా వర్ణిస్తుంది అన్నాడండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అంటే చూడండి, ఇదంతా వివరణ ఎందుకు చెప్పానో ఒకసారి చెప్తాను. ఇక్కడ రాష్ట్రాల యూనియన్ అంటాం, యూనియన్ ఆఫ్ స్టేట్స్. జనరల్గా ఇక్కడ చూడండి సమాఖ్య, దీనిపైన ప్రశ్న ఏమడిగాడు, ఈ క్రింది వానిలో సమాఖ్యకు సంబంధించి సరిగానిది ఏంటి అని అడిగాడు, సరికానిది అని. అది ఇక్కడ ఏంటి, సమాఖ్యను ఆంగ్లములోని ఫెడరేషన్ అంటారండి. సమాఖ్యను ఆంగ్లములో ఫెడరేషన్ అని పిలుస్తారు. ఫెడరేషన్ అనే ఆంగ్ల పదము ఫోడస్ అనే లాటిన్ భాషా పదము నుంచి ఏర్పడింది. ఫోడస్ అనగా అగ్రిమెంట్, ఫోడస్ అనే లాటిన్ భాషా పదము నుంచి ఏర్పడింది. అయితే ఈ భారత రాజ్యాంగములోని చాలా ఇంపార్టెంట్, భారత రాజ్యాంగములో సమాఖ్య అనే పదాన్ని, భారత రాజ్యాంగములోని సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ప్రయోగించలేదు. సమాఖ్య అనే పదం భారత రాజ్యాంగములోని సమాఖ్య అనే పదం ఎక్కడా ప్రయోగించలేదు. మరి ఏ విధంగా పేర్కొనడం జరిగింది అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ లేదా ఇండియన్ యూనియన్గా పేర్కొన్నారు. ఇండియన్ యూనియన్గా పేర్కొన్నారు. చూడండి, ఫెడరేషన్ సమాఖ్యను, ఓకేనా, సమైక్యను ఆంగ్లంలో ఫెడరేషన్ అంటారు. ఫెడరేషన్ అనే ఆంగ్ల పదం ఫోడస్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఏర్పడింది. ఫోడస్ అంటే అగ్రిమెంట్, ఒప్పందం అని అర్థం. అసలు భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ప్రయోగించలేదు. మరి ఏ విధంగా పేర్కొనడం జరిగింది అంటే ఇండియన్ యూనియన్ లేదా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాము. దీనిని రాష్ట్రాల కలయిక లేదా రాష్ట్రాల సమ్మేళనంగా పిలుస్తాము. రాష్ట్రాల కలయిక లేదా సమ్మేళనంగా పిలుస్తాము. ఇక్కడ చూడండి, మనకి సమాఖ్య ఇచ్చాడు, ఏకకేంద్ర ఇచ్చాడు, వాటికి సంబంధించి మనం ఇప్పుడు డిఫరెన్స్ చెప్పుకున్నాం. ఓకేనా, ఇది రాష్ట్రాల యూనియన్ లేదా యూనియన్ ఆఫ్ స్టేట్స్ లేదా ఇండియన్ యూనియన్ అని పిలుస్తాం మనం. ఇంకా భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఏ విధంగా వర్ణిస్తుంది అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని ఈ దేశం నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడే మనం చెప్తామండి, రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ పద్ధతిని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే దక్షిణాఫ్రికా నుండి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు చెప్పుకున్నాం రాజ్యాంగ సవరణ పద్ధతి రకాలు 3 రకాలని. రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలిపే అధికరణ 368, భాగం ఏది అంటే 20వ భాగం. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా, పార్లమెంటు శాసనసభ సభ్యుల హక్కులు. ఓకే, ఐర్లాండ్ నుంచి మనం తీసుకుంటే ఆదేశ సూత్రాలు, దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ రాజ్యాంగాన్ని సవరించడము, అదేవిధంగా ఇప్పుడు రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానము, ఇవన్నీ కూడా దక్షిణాఫ్రికా నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గానండి ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సంబంధించి కమిటీలు. ఓకేనా, ఇక రాజ్యాంగంలో గల షెడ్యూళ్ళకి సంబంధించి కొంత ప్రాథమిక సమాచారాన్ని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ. అక్కడ మనకు తెలియదు.